అలీ జిల్లాలో ఉదారమైన మరియు ప్రజాదరణ పొందిన వ్యక్తి, కాని అతనికి జబ్బార్ మరియు కాసిం అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారిద్దరూ నీచంగా ఉండేవారు. ఈ ఇద్దరు స్నేహితులు అలీ ఇంట్లో భోజనం చేయడానికి ఇష్టపడతారు. అలీ విలాసవంతమైన అతిథేయుడు మరియు అద్భుతమైన కుక్ని కలిగి ఉండేవాడు. వారు భోజనం చేస్తున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు సూర్యుని క్రింద ఉన్న ప్రతిదీ గురించి చర్చించుకుంటారు. ఒక సాయంత్రం చర్చ దెయ్యాల విషయంపైకి మారింది. దెయ్యాలు లేవని అలీ గట్టిగా ప్రకటించాడు. అయితే అతని స్నేహితులు దెయ్యాలు ఉన్నాయని గట్టిగా మరియు చాలా సేపు వాదించారు. గణనీయమైన వాదనల తర్వాత పందెం కోసం అతని నమ్మకాలను పరీక్షించమని అలీని అతని స్నేహితులు సవాలు చేశారు. చివరకు అందుకు అంగీకరించారు. మరుసటి అమావాస్య రాత్రి అలీ రాత్రంతా సమీపంలోని కొండపై ఉన్న శ్మశానవాటికలో గడపాలి. ఇంకా అతను అక్కడ ఒక మర్రి చెట్టు క్రింద ఉండవలసి ఉంది. ఇది దెయ్యాల నివాసమని స్థానిక మూఢనమ్మకాలు చెబుతున్నాయి. చెట్టుపై ఉన్న ఆకుల వలె సంఖ్యారహితమైనది. చివరకు అలీకి ఎలాంటి వెలుతురు ఉండకూడదని, రాత్రంతా శ్మశాన చీకటిలోనే గడపాలని నిర్ణయించారు. అలీ ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే అతని స్నేహితులు అతను చేయలేరని నిర్ధారించుకుంటారు. వారు అలీకి గొప్ప విందును అందజేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు అలీ విఫలమైతే అతను తన స్నేహితులకు 20కి తక్కువ కాకుండా భోజనాన్ని అందించాలి. అమావాస్య రాత్రి అలీ ఇంట్లో పొద్దున్నే రాత్రి భోజనం చేసిన తర్వాత ముగ్గురు వ్యక్తులు శ్మశానవాటికకు బయలుదేరారు. శ్మశానవాటికకు చేరుకున్న వారికి దెయ్యం ఉన్న మర్రి చెట్టును కనుగొనడంలో ఎటువంటి ఇబ్బంది లేదు మరియు అది ఖచ్చితంగా రాత్రి గడపడానికి ఎవరికైనా దుర్భరమైన ప్రదేశం. ఇద్దరు మిత్రులు జబ్బార్ మరియు కాసిం అలీ కొవ్వొత్తులు మరియు అగ్గిపుల్లలను తీసుకువెళ్లడం లేదని నిర్ధారించుకోవడానికి త్వరగా శోధించారు. ఆపై పగటపూట తిరిగి వస్తానని హామీ ఇవ్వడంతో త్వరగా వెళ్లిపోయారు. వారు వెళ్లిన తరువాత అలీ తన మెడలో వేసుకున్న పూసల తీగను తీసి నేలపై ఒక గుడ్డను పరిచి పడమర వైపుకు తిరిగి మోకాళ్లపై నిలబడి అల్లాను ప్రార్థించాడు. అలీ తన ప్రార్థనలు ముగించే సమయానికి రాత్రి చాలా ఆలస్యం అయింది. దూరంగా ఒక నక్క అరవడం ప్రారంభించింది. తర్వాత ఇతర నక్కలు కోరస్లో చేరాయి. అతని తలపైన ఒక గుడ్లగూబ విసుగుగా మోగింది మరియు శ్మశాన వాటిక నిట్టూర్పులు మరియు రస్టలింగ్తో నిండినట్లు అనిపించింది. అలీ భయపడటం ప్రారంభించాడు, కాని తనను రక్షించమని అల్లాహ్ను గట్టిగా పిలిచాడు. అతను చెట్టు కింద కూర్చుని తన చుట్టూ ఉన్న శబ్దాలకు చెవులు మూసుకున్నాడు. అతను కూర్చున్న చోట నుండి అలీకి దిగువ పట్టణం కనిపించింది. ఇళ్లలోని లైట్లు ఒక్కొక్కటిగా ఆరిపోతున్నాయి. నివాసితులు పడుకునే వరకు చివరికి మొత్తం చీకటి ఉంది. కాని ఒక ఇంట్లో కిటికీలో వెలిగించిన కొవ్వొత్తి రాత్రికి మెరుస్తూ ఉంది. అలీ ఈ చిన్న కాంతిని గంటల తరబడి చూశాడు మరియు ఈ రాత్రి సమయంలో ఆ ఇంట్లో ఉన్నవారు ఎందుకు మెలకువగా ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. అతను ఈ కాంతి ఆరిపోవడాన్ని చూడటానికి చాలాసేపు వేచి ఉన్నాడు. కాని అతను మగతగా అనిపించడం ప్రారంభించాడు మరియు వెంటనే గాఢమైన మరియు కలలు లేని నిద్రలోకి జారుకున్నాడు. అలీ మేల్కొన్నప్పుడు అది పగటపూట చెట్లపై పక్షులు పాడుతున్నాయి మరియు అతని ఇద్దరు స్నేహితులు అప్పటికే వచ్చారు. అలీ తన కళ్ళు రుద్దాడు, తన అవయవాలను చాచాడు మరియు అతని హృదయంలో రాత్రిపూట తనను రక్షించినందుకు దయగల అల్లాకు కృతజ్ఞతలు తెలిపాడు. తన స్నేహితులను అభినందించిన తర్వాత అలీ అల్లా దయతో నేను గెలిచాను, కాని అతని స్నేహితులు జబ్బార్ మరియు కాసిం స్పష్టంగా అలీ పందెం గెలిచినట్లు అంగీకరించే మానసిక స్థితిలో లేరు మరియు వారు అతనిని ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. బ్రదర్, మీరు పూర్తి చీకటిలో ఉన్నారా కాసిం అని ప్రశ్నించారు. అవును, అలీ బదులిచ్చారు. మీరు ఖచ్చితంగా ఉన్నారా అడిగాడు జబ్బార్ ఠక్కున నవ్వుతూ. ఒక ఇంటి కిటికీలో వెలిగించిన కొవ్వొత్తి లేదా తన స్నేహితులు అని పిలవబడేవారు తనను ఉద్దేశపూర్వకంగా వెలిగించిన కొవ్వొత్తితో మోసం చేశారని అలీకి వెంటనే తెలుసు. అందుకే వాళ్లు ఎప్పటికీ మర్చిపోలేని పాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అవును, అలీ అన్నాడు, నేను కొవ్వొత్తి వెలుగును చూశాను. అప్పుడు మీరు పందెం పోగొట్టుకున్నారు. అతని స్నేహితులు అరిచారు, ఇప్పుడు మీరు మాకు 20 కోర్సు ఇవ్వాలి విందు. తన స్నేహితులతో వాదించడం కంటే అలీకి బాగా తెలుసు కాబట్టి అతను రాత్రి భోజనానికి రోజు మరియు గంటను నిర్ణయించాడు. విందు రోజున జబ్బార్ మరియు కాసిం తమ అత్యుత్తమ వస్త్రాలను ధరించి సమయానికి అలీ ఇంటికి చేరుకున్నారు. అలీ ఎప్పటిలాగే వారిని ఆప్యాయంగా అందుకుని పెద్ద హాల్లోకి తీసుకెళ్లాడు. గంటల తరబడి మాట్లాడుకున్నారు.
కాని ఆహారం కనిపించలేదు. చివరికి ఆకలి బాధలు వారి మర్యాదలను మర్చిపోయాయి మరియు ఆహారం ఎప్పుడు వస్తుందని అలీని అడిగారు. 20 కోర్సుల డిన్నర్ సిద్ధం కావడానికి చాలా సమయం పడుతుంది అని అలీ చెప్పాడు, కాబట్టి మీరు ఓపిక పట్టండి. స్నేహితులు వేచి ఉన్నారు మరియు వేచి ఉన్నారు, కాని ఇప్పటికీ ఎటువంటి ఆహారం కనిపించలేదు మరియు అలీ కూర్చొని మాట్లాడటంలో చాలా సంతృప్తి చెందాడు. చివరకు స్నేహితులకు అనుమానం వచ్చి ఆహారం గురించి ఏమి జరుగుతుందో స్వయంగా చూడడానికి వంటగదికి వెళ్లాలని అలీకి చెప్పారు. దీంతో అలీ తన స్నేహితులను వంటగదిలోకి తీసుకెళ్లాడు. జబ్బార్ మరియు కాసిం అక్కడ ఏమి కనుగొన్నారు? వంటవాడు స్టవ్ ముందు కూర్చుని ఉన్నాడు. దానిపై పెద్ద ఇత్తడి ఉంచబడింది కుండ, కాని స్టవ్ లోపల ఒక చిన్న కొవ్వొత్తి మాత్రమే మండుతోంది. ఇద్దరు స్నేహితులు తమ నిరాశను దాచుకోలేక వంటవాడిని అరిచారు, మూర్ఖుడా, ఒక్క కొవ్వొత్తి వేడితో మీరు పెద్ద విందును ఎలా వండుతారు? అలీ తన స్నేహితుల వైపు తిరిగి నిశ్శబ్దంగా ఇలా అన్నాడు, సోదరులారా, వంటవాడిపై కోపం తెచ్చుకోకండి. కొండ దిగువన ఉన్న కొవ్వొత్తి కొండపైన ఉన్న మనిషికి కాంతిని అందించగలిగితే కుండ క్రింద ఉన్న కొవ్వొత్తి ఎందుకు కాదు? అందులో ఆహారం వండవా? ఆ తర్వాత జబ్బార్ మరియు కాసిం తమ మంచి స్నేహితుడు అలీని మోసం చేయడానికి ప్రయత్నించినందుకు ఎప్పటికీ చింతించారు, ఎందుకంటే అలీ వారితో స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ మళ్లీ వారిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించలేదు. నేను మిమ్మల్ని మరిన్ని కథనాలతో కలుస్తాను. కథనాలను మిస్ కాకుండా ఉండేందుకు నా ఛానల్ని అనుసరించండి.